అసలు శంబాల అంటే ఏంటి? ఎక్కడుంది? కల్కి జన్మించేది అక్కడేనా? అసలు కంటికి ఎందుకు కనిపించదు? అది చెప్తుంది. శంబాల అంటే ఒక కింగ్డమ్. కల్కి పురాణం ప్రకారం శంబాల అనేది ఉత్తర భారతదేశంలో ఉంది, అంటే హిమాలయస్లో ఉంది. కానీ అది కంటికి కనిపించదు. ఎందుకు కనిపించింది అంటే అది మల్టీ డైమెన్షన్స్లో ఉంది. మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతోందని అర్థం, లేదని కాదు. మన హ్యూమన్స్ 2 డైమెన్షన్స్ మాత్రమే క్లియర్గా చూడగలుగుతారు. థర్డ్ డైమెన్షన్ కూడా క్లియర్గా చూడలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3D మూవీని నువ్వు చూడాలంటే నీ నార్మల్ ఐస్తో చూస్తే అది బ్లర్గా కనిపిస్తుంది. అందుకే దానికి ఒక పవర్ కావాలి, అది 3D గ్లాసెస్. 3D గ్లాసెస్ ఉంటేనే 3D మూవీని చూడగలుగుతావు. అదేవిధంగా నువ్వు శంబాలని చూడాలంటే నీకు వేరే ఏదో ఒక పవర్ కావాలి. ఆ పవర్ రావాలంటే నీ లోపల ఉన్న 7 స్పిరిచువల్ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఈ 7 చక్రాస్ గుర్తుపెట్టుకో, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది సాధువులు మునులు హిమాలయస్కి వెళ్ళి తపస్సు చేసేది అందుకే ఆ 7 చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడానికి మాత్రమే. కల్కి పురాణం ప్రకారం అశ్వత్థామ, పరశురామ ప్రభు, వేదవ్యాస శంబాల నగరంలో నివసిస్తున్నట్టు, వాళ్ళందరూ కల్కి యొక్క అవతారం కోసం ఎదురు చూస్తున్నట్టు, కల్కి జన్మించాక కల్కికి యుద్ధ విద్యలు, వేదవ్యాసాలు నేర్పిస్తారని ఉంది. శంబాలలో మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, కానీ వాళ్ళ టెక్నాలజీ నేచర్కి హాని చేసేలా మాత్రం ఉండదు. నికోలస్ రాయిరిచ్ అనే ఒక రష్యన్ ఫిలాసఫర్ 1920లో శంబాలను వెతకడానికి వచ్చాడు, కానీ దొరకలేదు. అంతేందుకు మన హిట్లర్ కూడా వరల్డ్ వార్ 2కి ముందు తనకు ఒక స్పెషల్ పవర్ అవసరమై తన మనుషుని పంపించి శంబాల కోసం వెతకమని చెప్పాడు. శంబాల ఎప్పటికీ ఒక సీక్రెట్ ప్లేస్. అక్కడ నివసించే చిరంజీవులతో పాటు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఉంటారు. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఈ 7 చక్రాస్ని యాక్టివేట్ చేసుకొని కల్పుడిషన్కి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేకుండా ఉంటే వాళ్ళకి శంబాల కనిపిస్తుంది.